వర్గాలని కలపడంలో మొట్టమొదట ఒక అడుగు వేసిన వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ గారు అయితే, తర్వాత ఆ వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో అయితే మరి ఇలాంటి వ్యక్తికి ఇప్పటి వరకు ఎలాంటి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీ కలిగించలేదు. సంవత్సర కాలం పూర్తిగా గడిచిపోయింది. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనేటువంటి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ప్రతి నియోజకవర్గంలో ఒక 5,000 ఓట్లైనా ప్రభావితం చేయగలిగే వ్యక్తి వంగవీటి రాధా గారు. మరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఏదో ఒక నామినేటెడ్ ఇవ్వలేదని ప్రతిరోజు రచ్చరచ్చ చేసేటువంటి పిఠాపురం టీడీపీ కార్యకర్తలు కొంతమంది మరి వంగవీటి రాధా గారి గురించి ఎందుకు మాట్లాడరు? మరి ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో అభిమానులు అనుచరగణం ఉన్నటువంటి వంగవీటి రాధాకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ కనిపించలేదా? సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా వంగవీటి రాధా గారు మహానాడికి రాలేదు. అంటే రాలేదంటే ఆయనలో కాస్త నిరాశ నిస్పృహ ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే తన తండ్రి యొక్క అభిమానులు వద్దన్నా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదట మద్దతు ఇచ్చిన వ్యక్తి